హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. కాకరకాయ, గుత్తి కాకరకాయ. దానికోసం పైన తొక్క తీయాలి, లోపల గింజలు తీయాలి. ఆ తర్వాత శుభ్రం చేసుకున్న కాకరకాయలని ఇలా ఆయిల్‌లో వేసి దోరగా వేయించుకోవాలి. ఈ కూర అస్సలు చేదుగా ఉండదు. చాలా యమ్మీగా ఉంటుంది. ఇలా దోరగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకుని అదే కళాయిలో వేసుకొని వాటితో పాటు కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసుకొని చక్కగా దోరగా వేయించుకోవాలి. ఈలోపు కొద్దిగా ఎండు కొబ్బరి, ధనియా పౌడర్‌ని కూడా రెడీ చేసుకోవాలి. దోరగా వేగిన ఉల్లిపాయ మిశ్రమంలో కాస్త పసుపు, ఉప్పు, కారం, ఎండు కొబ్బరి, ధనియా పౌడర్ అన్నీ వేసుకొని చక్కగా ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన మిశ్రమాన్ని కాకరకాయ లోపల ఇలా చక్కగా అమర్చుకోవాలి. కాకరకాయలన్నిటిలో ఈ మిశ్రమాన్ని పెట్టిన తర్వాత మిగిలిన మిశ్రమంలో ఈ కాకరకాయలన్నిటిని వేసుకొని చక్కగా ఇలా కలియపెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఈ గుత్తి కాకరకాయని వేసుకొని